అంశాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే రైతునెత్తిన సర్వే పెరుగు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. ప్రస్తుతం ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతున్నది. మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతున్నది. అధికారులను బ్రతిమలాడాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ వచ్చి భూమిని కొలిచే హద్దులతో డిజిటల్ మ్యాపులను రైతులకు ఇవ్వాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సర్వేయర్ కొలిచి మ్యాప్ను ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఆ బాధ్యతలంతా రైతుదే. కొత్త చట్టంలో నిబంధనలు మండలాలలో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు. తాజా నివేదికతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లు గగనమే. రాష్ట్రంలో 250 మంది సర్వేలు, తీవ్ర కొరత, డిమాండ్ కారణంగా పైరవీలు, అవినీతికి ఆస్కారం, అదనపు ఛార్జీల చెల్లింపు, ఆ చేయి తడపక తప్పని పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోతున్నది ఈరోజు? నేను భూమి అమ్మాలన్నా భూమి కొనాలన్నా మళ్ళీ లంచం అనే కాడికి రాబోతున్నది అతి త్వరలో. నేను భూమి అమ్మాలన్నా భూమి కొనాలన్నా లంచం అనే రూపం మళ్ళీ రాబోతున్నది. రైతులను రోజు రోజుకి నానాటికి కూడా ఇప్పటికే రైతులను ఆగం చేసిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఆగం చేయడానికి అదేదో భూభారతి వస్తుందట త్వరలో. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భూహారతి అట. హారతి ఇచ్చేసి ఆ హారతిని మామీన్నే వేసి కాలగొట్టురు. అదే అవుతుంది తెలంగాణలో. హారతి ఇచ్చి మా జీవితాలను ఆగం చేయర్రి. ఏంది అంటే కొనాలన్నా డిజిటల్ సర్వే, అమ్మాలన్నా డిజిటల్ సర్వే. రేపు పొద్దుగాల మీరు బువ్వ తినాలన్న అనుమతి, దాని తర్వాత బాత్రూమ్ పోవాలన్న అనుమతి అనే వచ్చిన రోజులు కూడా ఆశ్చర్యపోకండి. ఇదే జరుగుతుంది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఇంత దారుణంగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరొక ప్రధానమైన ఎపిసోడ్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా